హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నాని బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ చికెన్ కర్రీ. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పోసుకోకూడదు, కొంచెం తక్కువ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కలుపుకొని ఒక ఆనియన్స్ పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై కావాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఫ్రై కావాలి. ఇది చేసాం కదా. ఇప్పుడైతే కొద్దిగా లైట్గా పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనము చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో చూసారు కదా, చికెన్ కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ మసాలాలన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిలన్నీ ఈ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనము వాటర్ అనేది యాడ్ చేయం కాబట్టి, ఎందుకంటే చికెన్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం ఇందులోకి వాటర్ అనేది పోయకుండా ఈ చికెన్ని సిమ్లో పెట్టి కొంచెం ఉడికించుకుంటే ఉడికిపోద్ది, గ్రేవీ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. అన్ని మసాలాలని చికెన్కి ఇలా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత చూసారు కదా, చికెన్ అంతా ఇంత దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం టేస్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కలుపుకుంటే కొంచెం వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చింది కదా. ఇలానే కొంచెం ఇంకా వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. చికెన్లో వాటర్ అనేది యాడ్ చేస్తే చికెన్ అనేది కొంచెం నీసు వాసన వస్తుంది. అందుకనే నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. చూసారు కదా, కొద్దిగా అయితే చికెన్ అయితే ఉడికింది, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చూసారు కదా, మూత తీస్తే చూడండి చికెన్ ఎలా వచ్చేసింది, వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా కొద్దిగా చికెన్ కొంచెం మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనము సరిపడా కారం అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడు, మొత్తం చికెన్ అనేది ఉడికిపోయింది. దీంట్లో నేను కర్రీకి సరిపడా, అంటే మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. నేనైతే 2-3 స్పూన్ల కారం వేసాను. చికెన్లో కారం అనేది ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, అలా గ్రేవీ కూడా వస్తుంది. అలాగే కొంచెం నీసు వాసన అనేది, చికెన్ అన్నప్పుడు చిన్న వాసనే కాబట్టి అలా రాకుండా కూడా ఉంటుంది.
ఇలా 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని పక్క సిమ్లోనే ఉడికించుకోండి. ఎందుకంటే హైలో పెట్టామనుకోండి మనం వాటర్ యాడ్ చేయడం ఉడకరే అనేది కింద అడుగంటి మాడిపోతుంది. అందుకే నేను వాటర్ కూడా ఏం పోయకుండానే దీన్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇందులో ఉన్న ఆయిల్, ఇందులో చికెన్లో ఉన్న వాటరే పైకి వస్తుంది. చూసారా ఇంత వాటర్ ఎలా వచ్చేసింది, గ్రేవీ కూడా వచ్చేసింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా కూడా ఉంటుంది. మేమైతే తెలంగాణ సైడ్ అయితే ఇలానే, పల్లెటూరులో ఇలానే వండుకుంటాం. ఇప్పుడు చికెన్ అనేది మొత్తం దగ్గర పడింది, ఉడికిపోయింది కాబట్టి దీంట్లో కొత్తిమీరను, పుదీనా కొంచెం యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం చికెన్ మసాలా కానీ ధనియాల పొడి అంటే ఇంట్లో మనం గరం మసాలా యాడ్ చేసుకుంటాం కదా, అది కూడా మనం వేసుకోవచ్చు. చికెన్ మసాలా కన్నా నేనైతే ధనియాల పౌడర్ అయితేనే ఎక్కువ యూజ్ చేస్తాను. ధనియాల పౌడర్, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టి ఉంచుకుంటాను ఎప్పటికీ. అది ప్రతి ఒక్క కూరలో యాడ్ చేస్తాను. చికెన్లో కానీ ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. లాస్ట్ ఫైనల్గా మనము ఈ మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు కలబెట్టి పక్కకు పెట్టుకోవాలి. అంతే, మనం వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత స్పైసీగా ఎంత బాగుందో. చూడడానికైతే నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుంది. ఇదైతే చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చికెన్ అయితే చూసారా ఉడికిపోయింది. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.